నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్. దేవుని బిడ్డలందరికీ దేవుని సన్నిధిలో సజీవుల లెక్కలో ఉండి ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. దైవజనులు నాకు 2 minutes ఇచ్చారు. సో 2 minutesలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు కుటుంబంలో మన పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. ఈ సంవత్సరంలో దైవజనులు చాలా విస్తృతంగా ప్రయాణాలు చేశారండి. ఎన్ని ప్రయాణాలు అంటే నేను చెప్పలేను. నేను ఆపినా ఆగరు, నేను ఆపదలుచుకోలేదు కూడా. కానీ వెళ్తుంటే ఒకటే ప్రార్థన చేసేదాన్ని, నువ్వు కాపాడయ్యా. ప్రతి ప్రయాణం ఒక రిస్కే అండి చెప్పాలంటే. ఆత్మీయ తండ్రి గారు ఇందాక వర్తమానంలో చెప్తా, యూకే నుండి వచ్చిన తర్వాత కార్ జర్నీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుంటే నిజానికి భయంకరమైన ప్రమాదం జరగాలి, కానీ దేవుడు కాపాడారు. కానీ అలాంటిది ఎన్ని లక్షల కిలోమీటర్లు తిరిగారో, మైళ్ళు తిరిగారో చెప్పలేను. ఫ్లైట్ జర్నీస్, ఆ తర్వాత కార్ జర్నీస్, ఆ తర్వాత మరి లోకల్ ట్రాన్స్పోర్టేషన్. రీసెంట్గా యూరోప్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ బుల్లెట్ ట్రైన్స్లో ప్రయాణాలు చేశారు. దేవుడు ప్రతి ప్రయాణంలో క్షేమం ఇచ్చారు. దేవుని మహాకృప ఏంటంటే ఒక్కసారి కూడా ఇన్ని ప్రయాణాల్లో ఫ్లైట్ మిస్ అవ్వడం కానీ, అసలు యూజువల్గా అంత టైట్ స్కెడ్యూల్స్ ఉంటే సమయానికి వెళ్ళడము కొన్నిసార్లు క్యాచ్ చేయలేము కూడా. కానీ దేవుడు ఎన్నడూ కూడా అలాంటి పరిస్థితులు రానివ్వలేదు. ట్రావెల్లో దేవుడు ట్రావెల్ మర్సీస్ ఇచ్చారు. ధన్య ఈ సంవత్సరంలో సిక్ అయింది, మీ అందరికి తెలుసు. షీ వాజ్ హాస్పిటలైజ్డ్. అయితే ఆ బిడ్డ దేవునికి ఇంకా దగ్గరగా రావడానికి దేవుడు ఆ అనుభవాన్ని వాడుకున్నారు. ఇంట్లో కుటుంబంలో ఏ సవాలు వచ్చినప్పటికీ నేను ఏమని దేవుని స్తుతిస్తానంటే, ఆ పరిస్థితి ద్వారా ఇంకా దేవుని మంచితనాన్ని రుచి చూడడానికే దేవుడు ఏదన్నా అలో చేస్తారని నేను నమ్ముతాను. జాన్ వెస్లీ గారికి మా పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఫీవర్తో సిక్ అయ్యి ఒక రోజు పడుకోవడం కూడా ప్రాపర్గా నేను చూడలేదండి. ఎంత హై ఫీవర్ వచ్చినా ఆ రోజు సాయంత్రం మీటింగ్ ఉంటే టాబ్లెట్ వేసుకోవడం, వెళ్ళిపోవడమే, అలాగే చూసాను తప్ప. ఈ సంవత్సరంలో యుఎస్ మినిస్ట్రీ చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఒక 5 రోజులు చాలా సిక్ అయిపోయారు. హై ఫీవర్తో ఒక సండే కూడా రాలేకపోయారు ఇంటి దగ్గర ఉండి. ఇప్పటి వరకు నాకు తెలిసి దైవజనులు అలా ఊరిలో ఉండి మందిరానికి రాకపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. 5 days ఫీవర్తో, హై ఫీవర్తో సిక్ అయినప్పుడు దేవుడే తన దాసుని తిరిగి స్వస్థపరిచి లేవనెత్తారు. కోవిడ్ టైంలో మీకు తెలుసు ప్రతిరోజు మార్నింగ్, ఒక్కొక్కసారి అయితే ఆఫ్టర్నూన్ కూడా ఉండేది లైవ్, ఈవినింగ్ లైవ్ ఉండేది. ఆ టైంలో అయితే ఏ రోజు కూడా దేవుడు సిక్ కానికుండా కాపాడారు. బట్ ఈ 5 days ఫీవర్ కూడా దేవుడు మరి దైవజనులకు కొంచెం రెస్ట్ ఇవ్వాలని అనుమతించడని నమ్ముతున్నాను. ఈ సంవత్సరంలో హోలీ ల్యాండ్ 2 సార్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. ఫస్ట్ మేము ఒక పెద్ద టీంని తీసుకువెళ్ళడం జరిగింది. ఒక 64 people మేము వెళ్ళాము. ఆ టైంలో కనుక ఈ గాజా స్ట్రిప్లో వార్ అయింటే మా పరిస్థితి ఎలా ఉండేదో. ఆ ట్రిప్ తర్వాత మళ్ళీ దైవజనులు నేను కలిసి మళ్ళీ ఇజ్రాయెల్కి అక్కడ ఉన్న చర్చ్ యానివర్సరీలో వాక్యం చెప్పడానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే ఈ వార్ గురించిన వార్త వినబడింది. అప్పుడు కూడా ప్రభువుని స్తుతించాను. ఎందుకంటే దేవుడు మా పట్ల చూపుతున్న కృప, క్షేమము, ఈవెన్ పాండమిక్ స్టార్ట్ అవ్వక ముందు కూడా, ఎగ్జాక్ట్గా పాండమిక్ స్టార్ట్ అయిన సంవత్సరంలో దైవజనులు 2020 ఏప్రిల్లో చైనాలో దేవుని సువార్త అందించడానికి ఒక పెద్ద చర్చ్లో దైవజనులకు ఇన్విటేషన్ వచ్చింది. ఇంకా వెళ్ళడం ఆలస్యం. ఆ టైంలో దేవుడు లాక్డౌన్ ముందే ప్రకటించబడ్డం. ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే అక్కడ స్టక్ అయిపోయింటే నా పరిస్థితి, పిల్లల పరిస్థితి ఎలా ఉండేదో. కానీ దేవుడు తన మహాకృపను బట్టి తన దాసుని యొక్క ప్రయాణాలు ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ వచ్చారు. సో దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నా ఫేవరెట్ ప్లేస్ టు బీ ఇస్ రాజమండ్రి చర్చ్. నాకు గనుక చాయిస్ ఇస్తే నేను ప్రతి ఆదివారం ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటాను. మీ అందరితో కలిసి దేవుని ఆరాధించాలని నా అభిలాష. అయితే పోయిన సంవత్సరం మేము యుఎస్ వెళ్ళినప్పుడు ఒక చిన్న గ్యాదరింగ్లో ఆదివారం వర్షిప్ లీడ్ చేస్తూ ఉంటే ఏసైతో ఒక మాట చెప్పాను. ఏసై ఎన్ని వేల మందితో కలిసి నిన్ను ఆరాధించినా, కొద్ది మందితో కలిసి నిన్ను ఆరాధించినా నిన్ను కదా ఆరాధిస్తుంది. అందుకని మా ముందున్నది ఇంపార్టెంట్ కాదు, నీ మీదనే నా ఫోకస్. నువ్వు చిన్న పల్లెటూరుకి వెళ్ళమన్నా వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను, నీ పని చేస్తానని దేవునికి ఒక మాట ఇచ్చానండి. అది ఇచ్చి వచ్చిన తర్వాత దైవజనుల 40th birthday అయింది. ఆ 40th birthdayలో మన సంఘాలు స్థాపించబోతున్నాం దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి అని జాన్ వెస్లీ గారు చెప్పినప్పుడు ఒకటే తీర్మానం తీసుకున్నాను. దైవజనులు ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారు ఏ ఆదివారం నన్ను ఎక్కడికి పంపించినా నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అది దైవజనులు ఇచ్చిన అసైన్మెంట్ కాదు, కానీ దేవుడిచ్చిన అసైన్మెంట్గా తీసుకొని వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యానండి. ఈ సంవత్సరంలో మరి చాలా ప్రయాణాలు చేయడానికి దేవుడు సహాయం చేశారు.
కొన్నిసార్లు ఎవరైనా తోడు తీసుకెళ్ళడానికి అయ్యేది, కొన్నిసార్లు ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. కానీ దేవుడు ఆల్రెడీ యూఎస్లో వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ధైర్యంగానే ప్రయాణాల్లో మరి దేవుడు కాపుదలు ఇచ్చారు. వెళ్ళిన ప్రాంతాల్లో, ప్రదేశాల్లో దేవుని కొరకు వాడబడ్డానికి దేవుడు తన మహాకృపను అనుగ్రహించారు. ఈ సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను చెప్పగలను, నిజానికి నా పర్సనాలిటీ ఏంటంటే నాకు ఇంట్లో కూర్చోవడం అంటేనే ఇష్టం. నాకు మనుషుల మధ్యలోకి వెళ్ళడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, బయటకు వెళ్ళడం కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ దేవుడు తెచ్చి ఏ పనిలో పెట్టారంటే ఐ హ్యావ్ టు గో అండ్ టాక్ టు పీపుల్. జనాల మధ్యలోకి వెళ్ళే ఆ దేవుడు పెట్టిన పని, దేవుడు పెట్టిన బాధ్యత. ఒక్కొక్కసారి ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారికి దేవుడిచ్చిన సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్, వాళ్ళు ఎలా ప్రయాణాలు చేసి మళ్ళీ వచ్చి చెప్తా ఉంటారు. బట్ యాజ్ అ ఉమెన్గా కొన్నిసార్లు నేను బలహీనపడే పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ సంవత్సరంలో దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేవుని కృపను చాలా ఎక్సెప్షనల్ వేలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడానికి కూడా నాకు సమయం ఉండేది కాదు. నాకున్న బాధ్యతలను బట్టి వాళ్ళకి ట్యూషన్ టీచర్ని పెట్టాను. కానీ నాకున్న పట్టుదల ఏంటంటే దైవజనుల పిల్లలు మొద్దులు, దైవజనుల పిల్లలకి తక్కువ మార్కులు వస్తాయి, ఫెయిల్ అవుతారు అనే పేరు రాకూడదు. ఎందుకంటే మా పేరు కంటే దేవుని నామం అవమానపడుతుంది అనేది నా పట్టుదల. జాన్ వెస్లీ గారు క్లాస్ ఫస్ట్ క్యాండిడేట్, నేను కూడా క్లాస్ ఫస్ట్ క్యాండిడేటే. మా పిల్లలు కూడా స్కూల్కి సరిగా వెళ్ళకపోయినా వాళ్ళు చదువులో మంచిగా ఉండాలనే నా ప్రేయర్. మరి ఈ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్స్ వాళ్ళు పిల్లలు రాసినప్పుడు ముగ్గురికి దేవుడు బెస్ట్ గ్రేడ్ 93, 94, 95% ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదో 10th, 7th చదవట్లేదండి, చిన్న క్లాసెస్, 5th గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడే. కానీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎలా సహాయం చేసి తలగా ఉంచుతాడో దేవుడు తన కృప అనుగ్రహించారు. ఈ సంవత్సరం అంతట్లో దేవుని యొక్క నడిపింపును బట్టి, కాపుదలను బట్టి, ఆయన కృపను బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను. రానున్న సంవత్సరంలో ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు, జాన్ వెస్లీ గారి కొరకు, నా కొరకు, మన సంఘం కొరకు, మన పరిచర్య కొరకు మీరు ఇంకా బలంగా ప్రార్థన చేయాలని ప్రభు పక్షాన మిమ్మల్ని మనవి చేస్తున్నా. ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద సిటీ. ఈ సిటీలో చాలా పాపులర్ ప్లేసెస్ ఉన్నాయి, కానీ దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. చాలామంది డ్రీమ్ ఇక్కడ ఒక్కసారైనా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్ళాలని. ఇక్కడికి వచ్చి వెళ్ళాక ఎంతోమంది అద్భుతాలు పొందుకున్నారు. ఎందుకు అంటే ఇక్కడ దేవుని శక్తి ఉందండి, దేవుని మందిరంలో. హల్లెలూయా. సో ఇంత జీవము కలిగిన దేవుని సంఘంలో దేవుడు మనల్ని పెట్టారంటే ఊరికే వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. వచ్చే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా కొంతమందిని తీసుకురావాలి. ఇంకా దేవుని తెలియని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి న్యూ ఇయర్లో దైవజనులుగా మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మాతో కలిసి పనిచేసిన బృందం అంతటి కొరకు ప్రార్థన చేయండి. మనందరం కూడా ఎఫెక్టివ్గా దేవుని కొరకు వాడబడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.